బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి సింగరేణి వేలంపాట నిర్వహించడంపై ఫైర్ అయ్యారు. ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో మీడియా సమావేశం నిర్వహించారు. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణకు ఆద్యం పోసిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీలు కవిత, బాల్క సుమన్ అని ఆరోపించారు. సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ వ్యతిరేకిస్తుందన్నారు. సింగరేణిలో కొత్త బొగ్గు గనులు తీసుకురావాలన్నారు ఐఎన్టీయూసీ నేతలు. మినరల్ మైన్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ కమిటీ ఎందుకు వేసిందంటే ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు భూగర్భంలో ఉండే మినరల్స్ను ఇష్టం ఉన్న రీతిలో దాన్ని తవ్వి తీయడం వలన పర్యావరణ ముప్పు వస్తుంది. కాబట్టి దాన్ని ఈ ప్రత్యేకంగా బొగ్గు గనుల గురించి ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ప్రైవేటైజేషన్ గురించి కాదు, అది తప్పుడు మాట. ప్రధానమంత్రి మన వాడిని మనతోనే నరకాలనే ఒక పద్ధతితో ఇనుముతోనే నరకాలనే పద్ధతితో బొగ్గు శాఖ మంత్రి ఇచ్చి ఇక్కడున్న ఈ బొగ్గు గనులను కూడా అదాని అంబానీకి ట్రాన్స్పోర్ట్ దగ్గర ఉంటుంది కనుక మరి బొగ్గు డిమాండ్ బాగున్నది భారతదేశంలో. ఆయన ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి తెచ్చి ఆ పోర్టులు అమ్మితే 15,000 నుంచి 20,000 దాకా పడుతుంది. ఇక్కడ బొగ్గుగనులు ఇవ్వాలని ఒక పెద్ద కుట్రతోని ఇవాళ ఎంఎండిఆర్ యాక్ట్తోని వేలం పెట్టిండు ఈ నగాకమున్న కిషన్ రెడ్డి గారు. దాన్ని ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. ఇవాళ ఈ 8 సంవత్సరాలు అంటే 2032 వరకు దరిదాపుగా 5 ఓపెన్ కాస్ట్లు, 8 అండర్ గ్రౌండ్ మైన్లు మూతపడే అవకాశం ఉంది. వాటి రిజర్వ్స్ అయిపోతూ ఉన్నాయి. అంటే కొత్త గనులు రావాలి. ఇప్పుడున్న 42,000 మంది కార్మికులు ఉన్నారు. మరి ఆ సంఖ్య 20,000 వరకు కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయి మైన్స్ లేనప్పుడు.